ఫ్రెండ్స్ మనకి చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలతో పాటు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి. మీరు చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ అయితే కొట్టచ్చు. అది కూడా మీకు 1,00,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ముందుగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గా February 3 రోజు అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ అప్లై చేయడానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి February 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే March 3 ఈవినింగ్ 5:30 PM వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలే కాదు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో మీకు తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం, సో ఎవరైతే అలాంటి జాబ్స్ గురించి చూస్తున్నారో సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి నార్మల్గా ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్కి చాలామంది అప్లై చేస్తారు. అక్కడ కాంపిటీషన్ కూడా హైలో ఉంటుంది. కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కి మాత్రం మీరు చాలా తక్కువ మంది అభ్యర్థులతో పోటీ పడి పర్మనెంట్ జాబ్ అయితే కొట్టచ్చు. ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది ఉంది. ఇది గ్రూప్ ఏ లెవెల్ జాబ్ అనమాట. మీకు సాలరీ వచ్చేసి పే లెవెల్ 10th ప్రకారం బేసిక్ పేనే 56,100 ఉంటుంది. దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 1 lakh పైగానే సాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ కూడా చూడండి. మినిమం మనకి 18 నుంచి 45 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే 45 years వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి మాత్రం క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు మినిమం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో, పీజీ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ జాబ్స్కి మీకు సెలక్షన్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఇదే నోటిఫికేషన్లో మీకు సూపరింటెండెంట్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది ఉంది. సో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు పే లెవెల్ 6th ప్రకారం స్టార్టింగ్లోనే 65,000కి పైగా సాలరీ ఉంటుంది. ఇది మనకి గ్రూప్ బి లెవెల్ జాబ్ అనమాట. జనరల్ కేటగిరీలోనే వేకెన్సీ ఉంది కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 32 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి ఈ యొక్క సూపరింటెండెంట్ జాబ్స్ కి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి ఇది వదిలేసేయండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకి ఇది గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్. జనరల్ కేటగిరీలోనే వేకెన్సీ ఉంది. పే లెవెల్ 3 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో జనరల్ యాప్టిట్యూడ్, అబిలిటీకి సంబంధించి టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. దాని తర్వాత ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి
పాయింట్స్లో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మీరు ఇక్కడ కూడా పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు. అండ్ జాబ్స్కి సంబంధించి 26 ఫిబ్రవరి కూడా మనకి ఇక్కడ సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా, ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఎందుకు ఉంటుందంటే మనకి వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఇది విద్యాశాఖకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. చాలామంది తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేయరు. ముఖ్యంగా ఫీజు కూడా చూసేసి చాలా తక్కువ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రావడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చాలా చోట్ల మనకి ఆ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి మీకు భోపాల్లో ఫస్ట్ పోస్టింగ్ ఇస్తారు. దాని తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి పోస్ట్కి కూడా మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీ అనేది ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. సో ఎగ్జామినేషన్లో కూడా మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, అలాగే జనరల్ ఇంగ్లీష్, మనకి ఈ యొక్క 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఆ యొక్క ఎగ్జామినేషన్లో కనుక మీరు మంచిగా పర్ఫామ్ చేసినట్లయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఇక జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి వెబ్సైట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక వెబ్సైట్ ఉంది కదా. సో దీనికి సంబంధించి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత 10th ఫిబ్రవరి రోజు మీకు ఇక్కడ ఆ యొక్క నోటిఫికేషన్ లింక్స్ అనేవి అప్డేట్ అనేది చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది. కాకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ రోజు మనకి ఇక్కడ ఆ లింక్ అనేది అప్డేట్ అనేది చేస్తారు. డైరెక్ట్గా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని లాగిన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది ఎవరు మిస్ చేసుకోకూడదు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ వాళ్ళు డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో మీరు ఫ్రీగానే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అబ్బాయిలు 1500 రూపీస్ అనేది పే చేయాలి. జూనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ సూపరింటెండెంట్కి అప్లై చేయాలనుకుంటే 1000 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఫీజు చూసేసి చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్స్ పెడతారు. సో ఫీజు లేనటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అదే సంస్థలో అయితే కండక్ట్ చేస్తారు. కాకుండా మీకు ఇక్కడ తక్కువ మంది అభ్యర్థులతో పోటీ పడి మీరు పర్మనెంట్ జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంది. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల మనకి రీజనల్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు డిగ్రీ అర్హత ఉంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి, ఒకవేళ మీరు పీజీ చేస్తే అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.